జాతరకు వేళైంది. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు సిద్ధమయ్యారు. పెత్తరామాస ఎంగిలిపూలతో మొదలై ఇక సద్దుల బతుకమ్మ దాకా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సందడి నెలకొననుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలతో ఉత్సాహం నిండనుంది. ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ మార్మోగనుంది. ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే పల్లె, పట్టణం, ఊరు, వాడ ఏకమై బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు బతుకమ్మను ఒక్కో తీరులో పూజిస్తూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ప్రజాప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలాగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుక 1000 స్తంభాల గుడి వరంగల్లో జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అనసూయ బతుకమ్మ ఆరంభ వేడుకల్లో పాల్గొనున్నారు. దీంతో పాటు ఉదయం హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 9 రోజుల పాటు 9 ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి.